ఇండస్ట్రీలో చాలా సినిమాలు యూనిక్ కంటెంట్తో వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం రొటీన్ కాన్సెప్ట్తో వచ్చినప్పటికీ అవి కూడా మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఇక ఒకే కాన్సెప్ట్తో వచ్చి జనాలను మెప్పించలేక ఫెయిల్ అయిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. దర్శకుడు 2 గంటల పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగితే ఇంతకుముందు వచ్చిన కంటెంట్ అయినా కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే కథతో వచ్చిన 3 సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవ్వగా ఒక్క సినిమా మాత్రం యావరేజ్గా ఆడింది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జగపతి బాబు హీరోగా, కౌసల్య హీరోయిన్గా వచ్చిన అల్లుడు గారు వచ్చారు. ఈ సినిమా ఒక మంచి యూనిక్ కంటెంట్తో వచ్చి యావరేజ్గా నిలిచింది. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరోయిన్ ఒక అతన్ని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి నచ్చడు. ఆయనకి నచ్చి వాళ్ళ ఫ్యామిలీతో హీరో కలిసిపోవడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇక చిరంజీవి హీరోగా జయంత్ పి పరంజి దర్శకత్వంలో వచ్చిన బావగారు బాగున్నారా సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చింది. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో హీరోగా ఎన్టీఆర్, బృందావనం సినిమా కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ 3 సినిమాల్లో స్టోరీ ఒకటే అయినప్పటికీ దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ అయితే వేరేగా ఉంటాయి. అందువల్లే ఈ 2 సినిమాలని ప్రేక్షకులు సూపర్ సక్సెస్ చేస్తే, అల్లుడు గారు వచ్చారు సినిమా మాత్రం యావరేజ్ చేశారు.